ఈ పని మనిషి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఏమే పంకజం, ఎక్కడున్నావే? మీ వెనకాలే ఉన్నాను అమ్మగారు. వచ్చావా? వచ్చాను అమ్మగారు. అమ్మగారు ఏంటే? అదేంటంటే మనకి ఎందింటోళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చాలా బాగా చేస్తున్నారంట. మరి మనం ఎట్టా చేద్దాం? మనం కాదు, నేను. చూస్తూ ఉండే ఎంత బాగా చేస్తాను. ఎంత గొప్ప గొప్ప మహానీయుల్ని అందరినీ పిలుస్తాను. చూస్తూ ఉండు. ముందెళ్ళి పని చూడు. అట్టగే అమ్మగారు. ఏమే పంకజం, అమ్మగారు ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టగే అమ్మగారు. అమ్మగారు ఎవరో తెల్లటి బట్టలు వేసుకొని మెల్లమెల్ల మెరిసిపోతున్నారు అమ్మగారు. ఎవరంటావేంటే? ఏసీ వచ్చారు మన ఇంటికి. పదండి. కూర్చోండి ఏసయ్య. ఏసయ్య, మీరు మా ఇంటికి వస్తారని అనుకోలేదు ఏసయ్య. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఏసయ్య. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానమ్మా. ఏమే పంకజం, అమ్మగారు ఏం కావాలో చూసుకో. అట్టగే అమ్మగారు. ఏసయ్య, మీరు అందరినీ ప్రేమిస్తారంట కదా, మా అలాంటి వాళ్ళని కూడా ప్రేమిస్తారా? నేను అందరినీ ప్రేమిస్తానమ్మా. అయ్య బాబాయ్ ఏసయ్య నన్ను కూడా ప్రేమిస్తాడంట. ఏమే పంకు, అమ్మగారు ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టగే అమ్మగారు. అమ్మగారు షేక్ గారు వచ్చారు అమ్మగారు. షేక్ గారు. షేక్ గారా? ఆయన ఎవరు? పిచ్చదానా, షేక్ గారు కాదే, షేకి. నా ఫ్రెండ్, పెద్ద హీరోయిన్, నా కోసం వచ్చింది. రా షేకి. హౌ ఆర్ యూ? ఫైన్. కూర్చో. నేను చాలా షూటింగ్స్ ఆపుకుని వచ్చాను కాబట్టి నాకు మొదటి స్థానమే కావాలి. అమ్మో, ఇప్పుడు ఇవ్వకపోతే ఏం వెళ్ళిపోయిద్దేమో. ఏసయ్యను ఒకసారి అడిగి చూద్దాం. ఏసయ్య, కూర్చో. ఏమే పంకు, ఏం కావాలో చూసుకో. అట్టగే అమ్మగారు. అమ్మగారు అయ్య బాబాయ్ మీరు ఎంత తెల్లగొన్నారో, ఒక్కసారి మిమ్మల్ని పట్టుకోవచ్చా? పట్టుకో. అయ్య బాబాయ్ ఎంత మెత్తుకున్నారో. అయ్య బాబాయ్ నేను హీరోయిన్ పట్టేసుకున్నా, హీరోయిన్ని ఇంకొక్కసారి పట్టుకోవచ్చా అమ్మగారు? పట్టుకో. ఇబ్బి పొయ్యిలో ఉన్నప్పుడుదంతా మీ చేతిలోనే ఉందేంటి అమ్మగారు? ప్రియా, నీ పని మనిషి చూడు. ఏం చేసావే? ఏడు చేయలేదు అమ్మగారు. ఆ పొయ్యిలో ఉన్నప్పుడుదంతా మొహనే ఉందన్నాను. అది బూడిది కాదే, ఫౌండేషన్. అది ఉంటేనే వాళ్ళు అందంగా కనిపిస్తారు. మేము కూడా రాసుకుంటే నేను కూడా అందంగా కనపడతాను అమ్మగారు. కనిపెట్టాలే కానీ ముందు పని కాని. అట్టగే అమ్మగారు. ఏమే పంకు, అమ్మగారు ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టగే అమ్మగారు. నువ్వు నాకు డిస్టెన్స్ పాడి, బయట వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. అమ్మగారు డాక్టర్ అమ్మగారు వచ్చారు అమ్మగారు. డాక్టర్ అమ్మగారు. డాక్టరా? నాకెవరు కూతురు లేరే. డాక్టర్ కాదే, డాక్టర్. ఎన్నో సర్జరీలు మానుకొని నా కోసం వచ్చింది. లోపలికి రా, కూర్చోండి. ఎన్నో సర్జరీస్ మానుకొని, ఎన్నో ఆపరేషన్స్ మానుకొని నీ కోసం వచ్చా. నాకు ఈ ప్లేసే కావాలి. అమ్మో, ఇప్పుడు ఇవ్వకపోతే డాక్టర్ వెళ్ళిపోతారేమో. ఏసైని ఒకసారి అడిగి చూద్దాం. ఏసయా, చేరు. ఏమే పంకు, డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. అట్టగే అమ్మగారు. డాక్టర్ అమ్మగారు ఏంటో చెప్పు. నాకు సందేహం ఉంది, చెప్తారా? చెప్పు. అదేంటంటే పొద్దున్నే ఇంత తింటాను, మధ్యాహ్నం ఇంత తింటాను, మళ్ళీ రాత్రికి ఇంత తింటాను, అయినా ఆకలేయట్లేదు అమ్మగారు.
సంవత్సరానికి సరిపడదంతా ఇప్పుడే తింటే ఇంకేం ఆకలిస్తుంది, వెళ్ళి పని చూసుకో. అట్టాగే అమ్మగారు. ఏమే పంకు, అమ్మగారు ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టాగే అమ్మగారు. అమ్మగారు అమ్మగారు తెంగర్ గారు వచ్చారు అమ్మగారు. తెంగర్ గారు. తింగరా? నువ్వే పెద్ద తింగర్ దానివి. తింగర్ కాదే, సింగరు రేవంత్, నా ఫ్రెండ్. లోపలికి కూర్చో. నేను అక్కడ ఎన్నో షూటింగ్స్ సాంగ్స్ రికార్డింగ్ చేతం ఆపుకొని వచ్చాను. నాకు ఈ ప్లేసే కావాలి. అమ్మో, ఇప్పుడు ఇవ్వకపోతే రేవంత్ వెళ్ళిపోతాడేమో. ఏసైని ఒకసారి అడిగి చూద్దాం. ఏసై అడ్జస్ట్ చేసుకుంటాడుగా. ఏసయ్యా, ఏమే పంకు, అమ్మగారు. సింగర్ గారికి ఏం కావాలో చూసుకో. అట్టాగే అమ్మగారు. తెంగర్ గారు. తెంగర్ గారు. తెంగర్ కాదమ్మా, సింగర్ అమ్మా. అదేలే తెంగర్ గారు, నాకు ఒక పాట నేర్పింది తెంగర్ గారు. ఆగు పాడుతున్నా. సా ఆపండి ఆపండి, నేను పాడతా. సా ప్రియా. వస్తున్నా వస్తున్నా. మళ్ళీ ఏం చేసావే? నేను ఏడు చేయలేదు అమ్మగారు, పాట నేర్చుకుంటున్నాను. నువ్వు పాట పాడుతున్నట్లేదు, కాక అరుతున్నట్టుంది. ముందు పని చూడు. అట్టగే అమ్మగారు. ఏమే పంకజం, అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టగే అమ్మగారు. అమ్మగారు అమ్మగారు ఎవరో కోట్లు వేసుకుని వచ్చేసారు అమ్మగారు. కోట్లు వేసుకొని రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నా? కోట్లు వేసుకొని రావడం కానీ, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, నా ఫ్రెండ్, నా కోసం వచ్చాడు. లోపలికి రండి, కూర్చోండి. నేను నీ కోసం అమెరికా నుంచి వచ్చా. నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చా. నాకు ఈ ప్లేసే కావాలి. అమ్మో, ఇప్పుడు ఇవ్వకపోతే ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోతాడేమో. ఏసైని ఒకసారి అడిగి చూద్దాం. ఏసయ్యా, కూర్చోండి. ఏమే పంకు, అమ్మగారు. ఏం కావాలో చూసుకో. అట్టగే అమ్మగారు. అయ్యగారు అయ్యగారు, మీ కోటు భలే ఉంది. ఎంత? 10 రూపాయలేనా? ప్రియా, మళ్ళీ ఏం చేసావే నువ్వు? ఏడు చేయలేదు అమ్మగారు, కోటు బాగుంది అన్నాను. $10,000 విలువ గల నా కోటిని పట్టుకొని 10 రూపాయల కింద కేసింది. దాని కాస్ట్ నీకేం తెలిసే? లక్షల్లో ఉంటుంది. నువ్వు కొనలేవు కానీ పని కానీ. ఏమే పంకు, ఎమ్మెల్యే పితృబాబు గారికి, ఎమ్మెల్యే పితృబాబు గారికి. అమ్మా అమ్మ, అందరు చీపురు గుర్తికే ఓటేయండి. అమ్మా, అందరు చీపురు గుర్తికే ఓటేయండి. ఎమ్మెల్యే పితృబాబు గారికి జై. అందరూ మర్చిపోకండి అమ్మా, అందరు చీపురు గుర్తికేయాలి ఓటు. ఏమే పంకు, అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టగే అమ్మగారు. అయ్య బాబాయ్ అయ్య బాబాయ్, అమ్మగారు అమ్మగారు, ఈడు ఎవడో తోసాడు అమ్మగారు. రండి అమ్మగారు. ఏమైందే? తోసేసాడు అమ్మగారు. ఈయనేటి, ఈయనే తోసి ఈయనే లేపుతున్నాడు. అమ్మా, మీలాంటి వాళ్ళ కోసమే అమ్మా మేము ఉన్నది. ఎవరంటావేంటే? ఎమ్మెల్యే గారు మన కోసం వచ్చారు. లోపలికి రండి. నేను సీఎం గారితో మీటింగ్ అనుకుని మరి వచ్చాను. నాకు ఈ ప్లేసే కావాలి. అమ్మో, ఇప్పుడు ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారేమో. ఏసైని ఒకసారి అడిగి చూద్దాం. ఏసై సాక్రిఫైస్ చేస్తాడు. ఏసయ్యా, ఏమే పంకు, అమ్మగారు. ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూడు. అట్టగే అమ్మగారు. ఎమ్మెల్యే గారండి, కొద్దిగా ఖర్చులకి ఏమైనా ఉంటే. అది చూద్దామమ్మా, తర్వాత చూద్దాం. చీపురు భలే ఉంది, చీపురు గుర్తికే మన ఓటు. చీపురు గుర్తుకే మనోటు, చీపురు గుర్తుకే మనోటు. ఏమే పంకు, అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అట్టగే అమ్మగారు. అమ్మగారు అమ్మగారు, అదే మన ఇంట్లో పడి తింటారు చూడండి, వాళ్ళు వచ్చారు. మన ఇంట్లో పడి తినే వాళ్ళు ఎవరన్నారే?
మన ఇంట్లో పడి తింటారంట వెంటే వీళ్ళు నా చెల్లిళ్ళు. బాగున్నావా అక్క? బాగున్నారా? మీరు బాగున్నారా? కూర్చోండి. అక్క ఇక్కడ ఎవరో తెల్లటి బట్టలు వేసుకొని కూర్చున్నారు అక్క. లేపేయమంటావా? ఇదే మీ ఇల్లు, మీకు నచ్చినట్టు కూర్చోండి ఎక్కడైనా. సరే అక్క. పంకు చెల్లెలకి ఏం కావాలో చూడు. అట్టగే అమ్మగారు. ఏమే పంకు, మా అక్కోళ్ళ ఇంటికాడ తిని తిని అంత లావైపోయావేంటే? ఏమేంటి మా అమ్మగారు వాళ్ళ ఇంటికాడ తిని లావయ్యి నన్ను లావయ్యి అని అంటదేంటి? అక్క వస్తానా మళ్ళీ ఏమన్నా మా చెల్లెల్ని? నేను ఏంటి అనలేదు అమ్మగారు. మా అక్క వాళ్ళ ఇంట్లో తిని బాగా లావ్ అయిపోయి అంటుంది అక్క. మా చెల్లెల్ని అంటావేంటే? ముందు నువ్వు పని చూడు. అట్టగే అమ్మగారు. హలో హలో, ప్రియా, చెప్పండి. బిజినెస్లో లాస్ వచ్చింది, అందువల్ల మన ఆస్తులన్నీ పోయాయి. సరే, నేను తర్వాత చేస్తాను. అలాగే అండి. అమ్మగారు అమ్మగారు, ఏంటైంది అమ్మగారు? ఏంటైంది? ఏం కావాలి నీకు చెప్తే నువ్వు అరుస్తావా తీరుస్తావా? మరి అదేంటి ఇప్పుడు దాకా వెలిగిపోయిన మొహం ఇప్పుడు ఏంటి మాడిపోయిన అప్పుడు వెళ్ళి అయిపోయింది? నీకు ఇందుకే, ముందు నువ్వు పని చూడు. చెప్పండి అమ్మగారు. ఏం చెప్పేది? చెప్పండి అమ్మగారు. అదే మన బిజినెస్లో లాస్ వచ్చిందంట, మన ఆస్తులన్నీ పోయాయి. అమ్మగారు మీకు ఒకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పవే. అదే మీ ఫ్రెండ్స్ వచ్చారు అమ్మగారు, వాళ్ళని అడగండి, ఏమన్నా ఇస్తారేమో. బాగుంటుందంటావా? అడగండి అమ్మగారు. అంతేనా? అంతే అమ్మగారు, అడిగి చూడండి ఒకసారి. సరే, నువ్వు పని చూడు. అట్టగే అమ్మగారు. షేకి కొంచెం పక్క వస్తాం. చెప్పు. అదే బిజినెస్లో లాస్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తావా? హలో, చెప్పవే. ప్రియా, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తాను. షేకి, డాక్టర్ గారు కొంచెం అది బిజినెస్లో లాస్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారా? అక్కడ సర్జరీ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పేషెంట్ చచ్చిపోతున్నాడంట, నేను వెళ్ళిపోవాలి. సింగర్, అది బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తావా? నేను అక్కడ చాలా సాంగ్స్ కంపోజ్ చేయాలి, ఇప్పటికే చాలా టైం అయింది, నేను వెళ్ళిపోతున్నా. అదేంటి రావన్ బిజినెస్ మ్యాన్ గారు, అది బిజినెస్లో లాస్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారా? నాకు ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, తొందరగా రమ్మన్నారు, నేను వెళ్ళిపోతున్నా. అదేంటండి? ఎమ్మెల్యే గారు, చెప్పమ్మా. అది బిజినెస్లో లాస్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారా? నాకు ఇప్పుడే సీఎం గారి నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా మీటింగ్ రామంటున్నారు. అదేంటండి మీరు కూడా అలా చేస్తారు? చెల్లెళ్ళు, ఏంటక్క? అదే మీకు తెలిసిందే కదా, మన కంపెనీలో లాస్ వచ్చిందంట, ఏమన్నా హెల్ప్ చేస్తారా? మా దగ్గరే అక్కడే అక్క. మేమే మీ ఇంట్లో తింటున్నాం మరి మా దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి అక్క? సరే అక్క, మేము వెళ్తున్నాం. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా పిలువక్క. ఏంటి పిలిచేది? అమ్మగారు అమ్మగారు, ఏటైంది అమ్మగారు? ఏమైందే? ఎల్లు నువ్వు ఎక్కడి నుండి? చెప్పండి అమ్మగారు. నువ్వు ఏదో సలహా ఇచ్చావని నా ఫ్రెండ్స్ అందరిని అడిగాను, వాళ్ళేమో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మగారు, వెనకొచ్చిన అందరినీ అడిగారు కానీ ముందొచ్చిన ఏసైని అడిగారా అమ్మగారు? అడగలేదు, ఇప్పుడు అడిగితే ఆయన అవమానించినట్టే కదా. ఏం అవదు అమ్మగారు, మీరేగా చెప్పింది ఏసే దయ్యామయుడు కృపామయుడు అని. ఒక్కసారి అడిగి చూడండి. అంతే అంటావా? అంతే అమ్మగారు, అడిగి చూడండి. అడుగుతా. ఏసయ్య, నేను మిమ్మల్ని పిలవకుండానే మీరు మా ఇంటికి వచ్చారు, అయినా నా ఫ్రెండ్స్ వచ్చారని మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ టైం కూడా వాళ్ళకే ఇచ్చాను.
నన్ను క్షమించేసేయా. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, నాకెవరూ తోడుగా లేరేసయ్యా, నాకెవరూ సహాయం చేయట్లేదు. ఇప్పుడు మీరే నాకు సహాయం చేయండి ఏసయ్యా. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీకు సహాయం చేసేదను. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. నీకు తోడై ఉన్నాను, నీకు నీడై ఉన్నాను. నీవు నీ పాపమును విడిచిపెట్టి ఒప్పుకున్నావు గనుక నేను నీకు సహాయము చేసేదను. చూడుము, ఆ అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రార్థించి చూడు, నేను నీ ప్రక్కనే ఉంటాను అని లేఖనములు సెలవిచ్చుచున్నవి. మనుషుల సహాయం కోసం ఎంతగానో వేచి చూశావు. ఇప్పటికైనా నన్ను తెలుసుకున్నావు. ఇదిగో ఈ క్షణమే నీ అప్పులన్నిటినీ తీరుస్తాను, నీకు సహాయం చేస్తాను. థ్యాంక్స్ ఏసయ్యా. చూశారు కదండి, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారికి మనకున్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ దేవునికి ఇవ్వవలసిన విలువను భయభక్తులను పక్కన పెడుతూ ఉంటాం. చివరకు మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం తండ్రి అని ఒక పిలవగలిగితే ఆయన మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదండి, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదని. ఈ స్కిట్ ద్వారా మీకు ఇప్పుడే అర్థమై ఉండాలండి. ఈ స్కిట్ ద్వారా ఈ పిల్లలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనకు పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నా సరే మనం లోకల్ని ఆశ్రయిస్తూ ఉంటాం, ఎక్కువ దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ మన బాధలో కూడా అవసరతల్లో కూడా మన చుట్టూ ఉన్న వారిని ఆశ్రయించకుండా మోకరించి తండ్రి అని ఒకసారి పిలవగలిగితే మనకున్న పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చగలిగిన వాడు. ఇక నుంచి అయినా సరే చూస్తున్న మీ అందరూ మేము కూడా ఫస్ట్ ప్రథమ స్థానమును దేవునికి ఇవ్వాలని మేమందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి.